హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని బీబీ ఉత్సవం గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలిసాయి. నిన్నవి కాకుండా ఈరోజు కొన్ని అయితే తెలిసాయి. దాని గురించి అయితే ఉంటుంది ఈ వీడియో. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి మన ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి. అలాగే కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది లైక్ చేయడం ద్వారా. సో వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. సో చాలామంది తనుజా కలర్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళ అప్డేట్సే కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది. సో లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసాం. ముందుగా మనకి ఒక మంచి అప్డేట్ అనమాట. ఇది చాలామంది ఫ్యాన్స్కి అయితే ఇది మంచి గూస్ బంప్స్ అప్డేట్ అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే తనుజ కళ్యాణ్కి రింగ్ పెడుతుంది. రింగ్ గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి ఒక అప్డేట్ కదా. ఆ అప్డేట్ ఏంటి అంటే తను గిఫ్ట్గా రింగ్ ఇవ్వలేదండి అది. సో గిఫ్ట్ ఏంటంటే చాలామంది గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిందంట అని చెప్పి చాలా న్యూస్ అయితే వస్తూ ఉంది కదా. సో అలా ఏం కాదు, అది గిఫ్ట్ ఇవ్వలేదు. ఏం జరిగిందో నేను క్లియర్గా చెప్తాను. ఒక గేమ్ అయితే పెట్టింది శ్రీముఖి. సంజన ఒక టీము, మాధురి గారు ఒక టీం అనమాట. సో కళ్యాణ్ది వాచ్ అనమాట, తనుజాది రింగ్. వేలం పాట లాగనమాట, వేలం పాట వేశారు. సో ఇక్కడ మాధురి గారు వచ్చేసి 75 లక్షలకి వేలం పాట తీసుకెళ్లారు కళ్యాణ్ వాచ్ని. అలాగే ఇక సంజన గారు వచ్చేసి తనుజ సైడ్ అనమాట. సో ఇది 52 లక్షలకు ఎంతో వేలం పాటకి తీసుకెళ్లారు. రెండిట్లో హైయెస్ట్ ఏదొస్తే అదే కదా మనకి వేలం పాట. సో 75 లక్షలు మాధురి గారు కళ్యాణ్ సైడ్ ఉన్నారనమాట. అదే గెలిచిందనమాట అక్కడ. ఇక ఎలాగో కళ్యాణ్ విన్ అయ్యాడు. ఇక్కడ తనుజ వచ్చేసి ఓడిపోయింది కాబట్టి, సంజన తరపు నుంచి తనుజ ఓడిపోయింది కాబట్టి ఆ రింగ్ని సో ఓడిపోయిన వాళ్ళే గెలిచిన వాళ్ళకు పెట్టాలి అని శ్రీముఖి చెప్పడంతో అలా తనుజ కళ్యాణ్కి అయితే పెట్టిందనమాట. అంతే జరిగింది అక్కడ. ఏది గిఫ్ట్ అదేం కాదు. ఆ రింగ్ ఏదైతే పెడతారో ఆ రింగ్ పెట్టేటప్పుడు జస్ట్ ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చింది. సో ఆ మెసేజే అనమాట అది. మనకి ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుందో అదన్నమాట. చెప్పేటప్పుడు చిన్న మెసేజ్ అయితే ఇచ్చింది. దాన్ని కూడా ఒక ఫ్రెండ్ వేలోనే తీసుకోండి. అది శ్రీముఖి చెప్పడం వల్లనే తనుజ పెట్టింది. అంతేగాని తను ఓన్గా బై చేసి కళ్యాణ్కి గిఫ్ట్ ఇచ్చింది, గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి సో అలా స్ప్రెడ్ చేస్తున్నారు. అలా అయితే కాదు, వేలం పాటలాగా అలా గెలిచినందుకు ఓడినందుకు శ్రీముఖి చెప్పడం ద్వారా అలా గిఫ్ట్ ఇచ్చిందనమాట, అంతే. ఇంకోటి ఏంటంటే మాధురి గారు 75 ల్యాక్స్కి అని చెప్పి మనకు ఏదైతే అది వాచ్ పెట్టారు కదా, ఆ వాచ్కి సంబంధించి 75 ల్యాక్స్ వేలం పాట అంటే 75 ల్యాక్స్ ఇవ్వలేరు కాబట్టి 75,000 అనేది కళ్యాణ్కి ఇచ్చిందనమాట. ఎందుకంటే గెలిచారు కాబట్టి, కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కళ్యాణ్కి ఇచ్చింది 75,000. దాన్ని ఆన్ ది స్పాట్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే నేను దీన్ని హార్ఫాన్స్కి డొనేట్ చేస్తున్నాను అని ఇమీడియట్గా చెప్పేశాడంట. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కళ్యాణ్ వెంటనే చెప్పాడో నేను కూడా 75,000లో హాఫ్ అమౌంట్ నేను ఆర్ఫాన్స్కి డొనేట్ చేస్తాను అని చెప్పి చెప్పిందంట. ఆ తర్వాత మన ఇమ్ము కూడా 25,000 నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పిందంట. అలా 1,35,000 ఆర్ఫాన్స్కి అయితే డొనేట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు కలిసి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 75,000 కళ్యాణ్ అయితే గెలిచాడు కాబట్టి సో వెంటనే ఆన్ ది స్పాట్గానే డొనేట్ చేసేసాడంట ఆర్ఫాన్స్కి. ఏమీ ఆలోచించుకోకుండా వెంటనే నేను దీన్ని డొనేట్ చేసేస్తాను అని చెప్పి వెంటనే చెప్పేశాడంట. దానికి అక్కడ ఉండే జనాలు కూడా చాలామంది మెచ్చుకున్నారంట. ఆన్ ది స్పాటే చెప్పేశాడు కదా అన్నట్టుగా అలా మెచ్చుకున్నారంట. చాలా మంచి విషయమే చెప్పాలి, వెంటనే చెప్పేశాడు కదా అన్నట్టుగా. ఇదన్నమాట గోల్డ్ రింగ్కి సంబంధించి ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కళ్యాణ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు. తనుజాకి ఇచ్చాడు, శ్రీజాకి ఇచ్చాడు, అలాగే ప్రియా కూడా. వీళ్ళ ముగ్గురికి అయితే గిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఒకటి కామెడీగా అనిపించింది నాకు. కళ్యాణ్ తనుజాకి గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు, అన్నీ మంచిగా ఉన్నాయి. దాంట్లో ఒకటైతే జీప్ టాయ్ అని ఇచ్చాడంట. మామూలుగా మనం పిల్లలు జీప్ కొనుక్కుంటాం కదా, అటువంటి దానిలో ఒక టాయ్ అయితే ఇచ్చాడు, జీప్ టాయ్ ఇచ్చాడంట. మరి ఎందుకు ఇచ్చాడో ఏమో, ఏమన్నా ఉందేమో దానికి అంటే కనెక్షన్ ఏమన్నా ఉందేమో మనకైతే తెలియట్లేదు. అంటే జీప్ కొనాలి అని ఏమన్నా తను చెప్పిందో లేదో, నాకు జీప్ టాయ్ అని ఇష్టము, ఎందుకు ఇచ్చాడో మనకైతే తెలియట్లేదు. కానీ ఒక జీప్ టాయ్ ఇచ్చాడు, అలాగే కప్ ఇచ్చాడంట, అలాగే ఒక డైరీ ఇచ్చాడంట. ఈ మూడైతే తనుజాకు కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్స్ అంట. సో మనం చూసినంత ప్రకారం అయితే జీప్ టాయ్ గురించి మనకైతే ఏమీ తెలీదు. సో అదైతే ఇచ్చాడు, మరి దాని వెనక ఏం స్టోరీ ఉందో మనకైతే తెలీదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రియాకు వచ్చేసి
మంచి హుడీ ఇచ్చాడంట. అంటే ఒక జాకెట్. మంచి క్లాసీ లుక్ జాకెట్ అయితే ఇచ్చాడంట. ఇక మనకి శ్రీజాకొచ్చేసి మంచి క్లాసీ హ్యాండ్ బ్యాగ్ అంట. ఇవి తను ముగ్గురికి అయితే ఇచ్చేసాడంట. మళ్ళీ తనుజ ఎవరికి ఏం గిఫ్ట్ ఇచ్చిందనేదైతే తెలీదు ఇంతవరకు. ఒకవేళ తెలిస్తే వెంటనే నేను అప్డేట్ చేస్తాననమాట. సో, ఇదే అనమాట. కళ్యాణ్ ఎవరికి ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది ఇదే అన్నమాట. సో, ఇంకొకటొచ్చేసి ఇది చాలా చాలా మంచి విషయమనే చెప్పొచ్చు. మర్యాద మనీషు తనుజాకి సారీ చెప్పాడంట. మామూలుగా బీబీ ఉత్సవంలో సారీలు చెప్తుంటారు, థాంక్స్‌లు చెప్తుంటారు. ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది గదా! ఈ ఇయర్ అలా చాలామంది చెప్పారు. కానీ మర్యాద మనీష్ తనుజాకి సారీ చెప్పాడంట. ఆహ్, నేను అలా అన్నాను కదా! అలా అనకుండా ఉండాల్సింది. ఐయామ్ సారీ. నువ్వు ఆ రోజు కూడా ఫినాలేలో దీని గురించి మాట్లాడావు. అప్పుడే నేను చెప్దామనుకున్నా. కానీ అక్కడ కుదరలేదు. అందుకే ఇప్పుడు ఈ బీబీ9 ఉత్సవంలో చెప్తున్నాను అని చెప్పి తనకైతే సారీ చెప్పాడంట. దానికి తనుజ కూడా యాక్సెప్ట్ చేసింది. నేను దానికి అప్పుడే యాక్సెప్ట్ చేశాను. సో, ఇంతటితో దాన్ని వదిలేద్దాము అన్నట్టుగా తనుజ కూడా చెప్పిందంట. సారీ చెప్పడం మంచి విషయం. అంత మంచి స్టేజ్ పైన అందరూ చూస్తుండగా సారీ అయితే చెప్పేశాడు. మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటేందంటే అప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం మేబీ మర్యాద మనిషి అలా ఏమన్నా అన్నాడేమో మరి. అప్పుడున్న సిట్యుయేషన్ ఏమన్నా కామనర్ కాబట్టి కామనర్ ఏమన్నా తనుజ మాయలో పడి ఏమన్నా ఇలా చేస్తున్నాడని చెప్పి ఏమన్నా అన్నాడో ఏమో మనకైతే తెలీదు గానీ, ఏదో అనేసాడు. పొరపాటునైతే అనేసాడు అనిపించింది నాకు గూడా. సో, ఇప్పుడైతే సారీ చెప్పాడు. సారీ చెప్పాడు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడే కాదు, గ్రాండ్ ఫినాలే అయిపోయిన మరుసటి రోజు, ఆ మరుసటి రోజు గూడా తను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గూడా పెట్టాడు. గేమ్ వరకే. నేను ఏది పర్సనల్‌గా తీసుకోలే. గేమ్ గాబట్టి గేమ్ వరకే తీసుకున్నానని ఒక పోస్ట్ గూడా పెట్టాడు మర్యాద మనీష్. సో, అక్కడ సారీ అయితే అయిపోయింది. ఇంకొకటేందంటే ఇది మన రివన్స్ ఫ్యాన్స్‌కి మంచి విషయమనే జెప్పొచ్చు. ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు బీబీ జోడీలో ఎలిమినేట్ అయితే అయిపోయారు గదా! సో, ఇక్కడైతే చాలా మంచి విషయమే జెప్పింది. ఇది స్క్రిప్టా మళ్ళీ పర్సనల్ ఫీలింగా ఏంటి అనేది తెలీదు. నాకు తెలిసినంత వరకైతే స్క్రిప్టే అనే అంటున్నారందరూ. సో, అక్కడ చూసిన వాళ్ళు కానీ లేదా న్యూస్ కానీ స్క్రిప్ట్ పరంగా చేశాడంట. మన డిమాండ్‌ను రీతుకైతే ప్రపోజ్ చేశాడంట. అదొక స్క్రిప్ట్ లాగానే అంతా చేశారంట. సో, ఒక పాట రూపంలో ఒక స్క్రిప్ట్ లాగా చేశాడంట. అలా ప్రపోజ్ చేశాడంట రీతూకి. రీతు దానికి యాక్సెప్ట్ లాగా చేసిందంట. ఇది మంచి విషయం. రివాన్స్ ఫ్యాన్స్‌కైతే మంచి గూస్ బంప్స్ ఇస్తుందనే చెప్పొచ్చు. సో, సో, మంచిగా ప్రపోజ్ చేశాడనే అంటున్నారు. మరి చూడాలి. మనకి ఎపిసోడ్‌లో ఏ రకంగా వేస్తారనేది చూడాలి. ఎలా వస్తుందో అది ప్రొజెక్ట్ ఎలా అవుతుందనేది చూడాలి. సో, ఎపిసోడ్ అయితే మనకి ఉగాదిలో వస్తుంది. ఉగాది వరకు వెయిట్ చేద్దాం. మనము ఈ బీబీ9 ఉత్సవంలోనే అందరిని కలిసే అందరిని చూసే అవకాశం అయితే వస్తుంది. మరంటే మనం చూడలేము. అందరిని ఒకే చోట అయితే చూడలేం. ఏదైనా షోస్, ఈవెంట్ ఒకరో ఇద్దరు అలా వస్తుంటారు కానీ మొత్తం బీబీ9 ఉత్సవంలో అందరిని బీబీ9 కంటెస్టెంట్స్ అందరినీ ఒకే చోట చూడడం ఇదే లాస్ట్ అనమాట. దీనికి శ్రేష్ఠి వర్మ వచ్చింది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది కదా శ్రేష్ఠి, తను వచ్చింది. చాలామంది వచ్చినారు. రాందంటే భరణి గారు ఒకటే రాలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భరణి గారు అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఏ వీడియోలో కనిపించట్లేదు, ఏ ఫోటోలో కనిపించదు. సుమన్ శెట్టి గారు అకౌంట్లో వెళ్ళి చూసినా కూడా భరణి గారు ఫోటోలు అయితే ఉంటుండే, ఇంతకుముందు ఉండే కదా. ఇప్పుడు అసలు భరణి గారే లేరనమాట. తనుజ, సుమన్ శెట్టి గారు ఇద్దరు ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ భరణి గారు ఎక్కడ కనిపించట్లేదు. దివ్య దగ్గర కనిపించట్లేదు. అలాగే భరణి గారి అకౌంట్లో కూడా కనిపించట్లేదు. నాకు తెలిసినంత వరకు భరణి గారు ఏమన్నా రాలేదేమో. ఎక్కడ చూసినా కూడా భరణి గారు ఏ ఫోటోలో లేడు, ఏ వీడియోలో కూడా లేడనమాట. ఏమన్నా రాలేదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి వచ్చారో లేదో తెలీదు. ఇదైతే 100% అప్డేట్ అయితే కాదు. నేను చూసిన వీడియోస్ ప్రకారము, తెలిసిన అప్డేట్స్ ప్రకారం అయితే భరణి గారేమో రాలేదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏందంటే మనకు ఇమానియేలు ఎంతో కష్టపడ్డాడు కదా! సీజన్ అంతా మనకి టాస్క్‌లో గానీ, గేమ్స్‌లో గానీ, లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌లో గానీ, మనకి ఫిజికల్‌గా అన్ని రకాలుగా ఆల్ టైమ్ ఎంటర్‌టైనర్ కాబట్టి తను గెలవలేకపోయాడు. చాలా ఏడ్చాడు. మనకి గ్రాండ్ ఫినాలేలోనే వాళ్ళ అమ్మగారు ఏడ్చారు. తను కూడా ఏడ్చాడు. బట్ మనకది ఎపిసోడ్‌లో వేయలేదు. గ్రాండ్ ఫినాలేలో వేయలేదు. బట్ సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే జరిగిందంట. ఇద్దరు చాలా ఎమోషనల్ అయినారంట. ఇమానియేలు అలాగే వాళ్ళ అమ్మగారు ఇద్దరు చాలా ఎమోషనల్ అయినారంట. ఆల్ టైమ్ ఎంటర్‌టైనర్. ఎంతో కష్టపడ్డాడు. ఎంతో ఎంటర్‌టైన్ చేశాడు. ఎంతో గేమ్స్ ఆడుకుంటూ వచ్చాడు.
చాలా కష్టపడ్డాడు. కానీ లాస్ట్‌కి ఫోర్త్ ప్లేస్‌లో రావడం అనేది చాలా బాధాకర విషయమని వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయినారంట. మనకి అలాగే హీరో నిఖిల్ ఉన్నాడు కదా! నిఖిల్ గారైతే మనకి ఇమానియేల్‌కి ఆల్ టైమ్ ఎంటర్‌టైనర్ అని చెప్పి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారంట. ఒక ఫోటో తనవన్నీ ఏసి అలా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారంట. మరి హీరో తనే వచ్చారో లేదో నాకైతే తెలీదు కానీ నిఖిల్ గారైతే ఆ ఫోటో ఆల్ టైమ్ ఎంటర్‌టైనర్ అని చెప్పి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారంట. సో, నిజంగానే ఇమాన్యుయేల్ చాలా కష్టపడ్డాడు చెప్పాలంటే. ఇప్పుడు ఒకరు గేమ్స్‌లో బావుంటారు. ఒకరు ఫిజికల్‌గా బావుంటారు. ఇంకొకరు ఎంటర్‌టైనర్‌లో బావుంటారు. ఇంకొకరు మంచితనం హెల్పింగ్‌లో బావుంటారు. ఇంకొకరు పలానా దాంట్లో బావుంటారు. ఇవన్నీ చేశాడు మనకి ఇమాన్యుయేల్ చెప్పాలంటే. ఏదో అక్కడక్కడ సెల్ఫిష్‌గా ఆలోచించాడే తప్ప, ఎక్కడ మనిషి అన్నాక ఖచ్చితంగా సెల్ఫిష్‌గా ఆలోచించాలి తప్పదు. నాకే కావాలి, నేనే గెలవాలి, నేనే ఉండాలి, నా గేమ్ నా వైపే తిప్పుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. అందులో తప్పైతే ఏం లేదు. అన్ని రకంగా మనకి ఇమాన్యుయేల్ చూపిచ్చాడు. తను లాస్ట్‌కి ఫోర్త్ ప్లేస్‌లో వచ్చాడు. దానికి కారణమైతే 10 వీక్స్ తను 10 వీక్స్ మనకి రాలేదు కదా నామినేషన్‌లలోకి. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. లాస్ట్ 5 వీక్స్‌లో వస్తే ఆల్రెడీ అలవాటై ఉంటది కాబట్టి మిగతా వాళ్ళకే వాళ్ళు ఓటు వేస్తారు ఆడియన్స్ కూడా. సో, 10 వీక్స్ రానందుకు అదే కొంచెం మైనస్ అయితే అయిందని నేను అనుకుంటున్నా. ఇంకోటేందంటే మనకి కమెడియన్స్‌ని, మనకి ఎంటర్‌టైనర్స్‌ని గెలిపిచ్చడం కూడా చాలా తక్కువ. ఎక్కడ గెలవలేదు, గెలిపిచ్చరు గూడా మనకి ఆడియన్స్. ఎందుకంటే అది అలా సెట్ అయిపోయింది. ఎందుకో మరి తెలియట్లేదు. సో, అది ఇమాన్యుయేల్ అయితే అది. హ్మ్. ఇంకా ఎవరికి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు అనేది, ఇంకా ఎవరికి ఏం గిఫ్ట్స్ ఇచ్చారనేటివి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. సో, ఇంకా తనుజ కళ్యాణ్ సంబంధించిన నిన్నటి అప్డేట్స్, ఈరోజు అప్డేట్స్ ఇవన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా! తనుజ ఫుల్ ఎపిసోడ్ అంతా ఉంటుంది. అలాగే మనకి 'చుట్టుమల్లె' సాంగ్‌కి వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేశారని చెప్పిన, అబ్బా! 'చుట్టుమల్లె' సాంగ్ వచ్చినప్పుడు అస్సలు వాళ్ళిద్దరూ డాన్స్ చేసేటప్పుడు అసలు చాలా అంటే ఇంక అసలు ఎంత ఇదయిందంటే అక్కడున్న కంటెస్టెంట్స్ కానీ, కొంతమంది ఆడియన్స్ కూడా వెళ్ళారు. అందరికి ఇంగా మంచి ఒక ఫెస్టివల్ టైమ్ లాగనమాట. అలా అనిపించిందంట. సాంగ్ గూడా మంచిగా పెర్ఫార్మ్ అయిందంట. మంచిగా గూడా వచ్చిందంట. మనకింక ఎపిసోడ్‌లో గూడా ఆ రకంగానే వేస్తారు. పాట అంతా గాబట్టి చాలామంది వేశారంట. సో, ఈ సాంగ్ వచ్చినప్పుడు చాలామంది ఆడియన్స్ కూడా చాలా ఇష్టపడ్డారంట. కంటెస్టెంట్స్ కూడా. సో, 'చుట్టుమల్లె' సాంగ్‌కైతే ఏశారు. ఇంకా ఈ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత గూడా ఇంకా ట్రోలింగ్ జేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆపుకోండి దయచేసి చెప్తున్నా. ఇంకా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అక్కడ మనకి కనిపిస్తూనే ఉంది. వాళ్ళ బాండ్ ఎలా ఉందో కనిపిస్తా ఉంది. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎలా ఉందో కనిపిస్తా ఉంది. అయినా గూడా మీరు మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, మీ తంజా గొప్ప అంటే మీ తంజా గొప్ప, ఇదంతా ఆపుకుంటే కొంచెం బాగుపడతారు. ఇంక అయిపోయింది 4 మంత్స్, 3 మంత్స్ అయిపోస్తుంది. ఇంక ఎపిసోడ్ వచ్చేలోపు మనకు దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. ఇంకా మీరు దాన్నే పట్టుకొని లాగకండి. ఇంక 'బిగ్ బాస్ 10' వచ్చేస్తది. ఇంకా 'బిగ్ బాస్ 9'లో కంటెస్టెంట్స్‌ని ట్రోల్ చేసుకుంటూ ఉంటే ఏంది? నిజంగా ముఖ్యంగా తనుజాని ట్రోల్ చేయకండి. ఆ అమ్మాయి ఎలాంటిదో చాలా మందికి తెలుసు. కళ్యాణ్‌ని కూడా ట్రోల్ చేయకండి. కళ్యాణ్ ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశాడని చెప్పి దాన్ని పట్టుకొని లాగుతా ఉంటారు. అలా ట్రోలింగ్ ఎందుకు చేస్తారండి ఒకరి మీద ఒకరు? మ్యూచువల్స్‌కి అయితే ఈ ఎపిసోడ్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా సింగిల్స్ అంటారా? ఈ ఎపిసోడ్‌లో కొన్ని కూడా తీసుకొని ట్రోల్ చేస్తారు. అలా చేయకండి. ముఖ్యంగా ఆ రింగ్ అయితే పెట్టింది కదా! దాన్ని నెగెటివ్‌గా తీసుకోవద్దండి. అది జస్ట్ అక్కడ శ్రీముఖి చెప్పడం వల్లనే తను ఒక రింగ్ అయితే పెట్టింది. దాన్ని నెగెటివ్‌గా చేసి పబ్లిసిటీ చేయకండి. సో, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి ఫ్యాన్స్‌గా. సో, ఎంత అభిమానించాలో అభిమానించండి. వాళ్ళ కోసం ఏదైనా చేయాలంటే చేయండి. అంతేగాని గొడవలు పెట్టి అది చేసి, ఇది చేసి ఈ రకంగా చేయడం మంచిది కాదని నా ఒపీనియను. సో, ఇదన్నమాట. ఇంకా బాండ్స్ గురించయితే నిన్ననే చెప్పాను గదా! 100కి 100% వీళ్ళ బాండ్ రియల్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పి 100కి 100 ఔట్ ఆఫ్ అయితే వీళ్ళకొచ్చింది. ఇక భరణి, తనుజ గారికైతే 90% వచ్చింది. భరణి, దివ్య గారికైతే 80% వచ్చింది. సంజన, ఇమ్ముకైతే 80% వచ్చింది. ఇక రీతు, డెమాన్‌కైతే 80% వచ్చింది. ఇలా ఇద్దరిద్దరు బాండ్స్ ఎంత అని చెప్పి పర్సెంటేజ్ వైస్‌గా చూస్తే ఇలా వచ్చిందనమాట. హైయెస్ట్‌లో మాత్రం కళ్యాణ్, తనుజాదే వచ్చింది. బట్ చూస్తున్నారు గదా! వాళ్ళదే హైయెస్ట్ ఉంది. సో, వాళ్ళు ఎంత రియాలిటీగా ఉన్నారో వాళ్ళకు తెలుసు. బయట చూస్తున్న మనకు గూడా తెలుసు. ఏదో ఒకరో ఇద్దరు ఇలా చేస్తుంటారు గానీ, అవన్నీ పట్టించుకోవద్దండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి అని నా ఒపీనియన్. సో, ఇదన్నమాట.
నిజంగా నేను ఎపిసోడ్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడొస్తుందా అని. ముఖ్యంగా కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ చాలామంది ఎదురు చూస్తుంటారని అనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు వస్తుందా? ఉగాదికి వస్తదని చెప్పారు. ఉగాది రోజే ఏస్తారా? ముందేస్తారా? అని ఎదురు చూస్తూ ఉన్నామనమాట. సో, మీరు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో, ఎంతమందికి ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మనకి మంచి అప్డేట్సే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రీచ్ అయితే ముందుకెళ్తుంది. ఇక అంతే ఈ వీడియో. సో, నచ్చిందని అనుకుంటున్నా. సో, ఓకే. బాయ్.